అందుకే ఈ ప్రాంతాన్ని సంజీవరాయపురంగా పిలవడం ప్రారంభమైంది. యుద్ధకాలంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు బాణంతో మూర్ఛిల్లగా హనుమంతుడు సంజీవని తీసుకురావడం కోసం సంజీవ పర్వతాన్ని మోసుకొస్తూ ఈ ప్రాంతంలో ఒక పాదం మోపినప్పుడు కొండ 2 భాగాలుగా చీలి 2గా ఏర్పడింది. గుండు 2గా చీలిపోయి ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తోంది. రామావతారం సమాప్తి తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి తపస్సు చేశారు అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఈ పర్వతాన్ని పరిశీలిస్తే స్పష్టంగా ఒకవైపు ఏనుగు దంతాలు, కుంభస్థలం చెవి ఆకారం కనిపిస్తుంది. చెవి ఆకారం గుర్తులు ఓంకారం ఉంది. ఇంకా పరిశీలిస్తే తిరుమల శిఖరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకారం కనిపించినట్టే ఈ గుండులో శ్రీ ఆంజనేయ స్వామి ఆకారం ఉంది. స్వామి ఇక్కడ తపస్సు చేసే సమయంలో ఎదురుగా ఉన్న పుష్కరణలో స్నానం ఆచరించడంతో 4 అడుగుల లోతు మాత్రమే ఉన్న ఎన్నో యుగాలుగా పుష్కరిణిలో నీరు ఎప్పటికీ ఎండకుండా ప్రవహించడం విశేషం. కోరికలు తీర్చే కేసరి నందనుడి దర్శనార్థం భక్తులు దేశంలో నలుమూలల నుంచి ఆలయానికి రావడం ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రం శివకేశవుడి క్షేత్రమే అయినప్పటికీ క్షేత్రపాలకుడు మాత్రం హనుమంతుడే. అంతేకాకుండా శివరాత్రి, కార్తీక దీపం, వినాయక చవితి, ఇంకా హనుమాన్ జయంతి లాంటి పర్వదినాలలో విశేషంగా పూజలతో పాటు హోమాలు, అన్నదానం లాంటివి వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇంతటి ఎంతో మహిమ కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాము.